ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం చాలా మంది ప్యాడింగ్ ఆర్టిస్టులని చూస్తున్నాం. ఎందుకు ఓన్లీ పాన్ ఇండియా వైడ్ తీసుకెళ్దామని ఆర్ ఎల్స్ ఆ క్యారెక్టర్స్ కి ముందు ఎవరినన్నా అనుకుని ఓన్లీ బికాస్ ఇప్పుడు హిందీలో నా సినిమా చూడాలంటే కంటెంట్ అనుకోండి, కానీ ఒక అటెన్షన్ కోసం ఒక బలం కావాలని అక్షయ్ కుమార్ గారిని తీసుకోవడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ మోహన్ లాల్ గారిని ప్యూర్లీ బికాస్ దట్ క్యారెక్టర్ డిమాండెడ్ అ గ్రేట్ యాక్టర్. అండ్ ఐ థింక్ ఓన్లీ మోహన్ లాల్ గారు కుడ్ హావ్ డన్ జస్టిస్ టు దట్. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలా మంది మనకి పాన్ డైరెక్టర్స్ ఉన్నారు, పాన్ ఇండియా డైరెక్టర్స్. సో వై ఓన్లీ బాలీవుడ్ డైరెక్టర్ ని తీసుకొని చూస్ చేసుకోవడానికి గల రీజన్ అడుగుతున్నారు. మహాభారతం చూస్తే ఈ రోజుకి ఇప్పుడు అర్పిత్ రంక అన్నప్పుడు దుర్యోధనగా చేశాడంటే అందరికి ఒక ఎక్సైట్మెంట్ ఉంది. వీళ్ళందరూ చిన్నవాళ్ళు. గాంధారి చేసిన ఆవిడకి ఒక 100 మంది బిడ్డలకి తల్లిగా చేసిన ఆవిడ ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు 17 సంవత్సరాలు ఆవిడకి. ఆ నటుల చేత ఒక అద్భుతంగా నటించి వాళ్ళతో చేయించి అంత పెద్ద సూపర్ హిట్ తీసిన ముఖేష్ గారి కన్నా మన పౌరాణికం చేసేది ఇంకెవరు బెటర్ అనుకొని ఆయన దగ్గరికి, ఎందుకంటే ఇది శివుడి పైన కథ, అందుకు ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది.